హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనకి ఇంట్లో ఇడ్లీలు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు వాటితో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్నాక్స్ చేసుకోవడానికి ఇడ్లీలన్నింటినీ విడివిడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మీకు నచ్చిన షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా ఇడ్లీలన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి. ఇడ్లీ అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీ మనకు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఇడ్లీని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్రిస్పీగా ఇడ్లీతో స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇవి పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్నాక్స్ని మనం చట్నీ ఇంకా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఇడ్లీ స్నాక్స్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.